హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఆలయానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆలయం వచ్చేసి సోమనాథపుర చెన్నకేశవ స్వామి ఆలయం. ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఈ ఆలయంలో అయితే పూజలు జరగట్లేదు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా, హిస్టారికల్ ప్లేస్గా నిలిచిపోయిందన్నమాట. ఎందుకు పూజలు జరగట్లేదు అంటే, ఇక్కడ పురాతన కాల హిందూ రాజులకు, ముస్లిం సుల్తానులకు మధ్య జరిగిన గొడవల్లో అనేక ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఆలయాల్లో కొన్ని ఆలయాల్లో అయితే దేవుడికి సంబంధించిన కాళ్ళు విరగొట్టడం, చేతులు విరగొట్టడము, తర్వాత ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు, ప్రహరీ గోడలు, ఆలయంలో అద్భుతంగా కనిపించేవన్నిటినీ కూడా ధ్వంసం చేసేసారన్నమాట. అందులో భాగంగానే ఈ సోమనాథ్పూర్లో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా మనకి ఎంట్రన్స్లో చూసినట్లయితే రెండు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దేవుళ్ళకి చేతుల్ని విరగొట్టేశారు. అండ్ అక్కడక్కడ స్తంభాలను కూడా విరగొట్టేశారు. అసలు బిలీవ్ మీ, ఎంత అందంగా ఉందంటే ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే అసలు మాటలు సరిపోవన్నమాట. మాటల్లో వర్ణించలేము అసలు. మన కళ్ళతో చూసి అసలు ఆనందాన్ని మన కళ్ళల్లో నింపుకోవడం తప్పితే ఇంకో అసలు మాటల్లో వర్ణించలేము. ఇంత గొప్ప ఆలయంలో పూజలు జరగట్లేదు ఒకటైతే. ఈ ఆలయానికి సంబంధించి మరొక విశేషత ఏంటి అంటే, మన హిందూ పురాణాలైనటువంటి రామాయణం, మహాభారతం, భగవద్గీతకు సంబంధించినటువంటి సన్నివేశాలని ఈ ఆలయం పైన చెక్కారన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడము. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఒక డిజైన్ ఉంటుంది. ఒక టెంపుల్ డిజైన్ అంటే మనకు తెలిసి ఒక గోపురం షేప్లో, కొంచెం కొన్ని డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి. కానీ ఆలయం పైన రామాయణ, మహాభారత, భగవద్గీతకు సంబంధించిన సన్నివేశాలు ఆలయం పైన అయితే చెక్కారన్నమాట. అది నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఇంతవరకు ఏ టెంపుల్లో కూడా ఇలాంటివి చూడలేదు. ఎందుకంటే ఆలయం పైన రామాయణ, మహాభారతానికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించిన కొన్ని సన్నివేశాలని, ఆ యొక్క ఘట్టాలను ఆలయం పైన చెక్కడం అంటే అసలు మామూలు విషయం కాదు అసలు. నేను ఇది ఫస్ట్ టైం చూశాను. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇందులో కొన్ని రామాయణంలో ఎలాంటి ఒక ఘట్టాలను ఈ ఆలయం పైన చెక్కారు అనేది నేను కొన్ని ఇక్కడ షేర్ చేస్తాను. దశరథుడు పిల్లల కోసం చేసినటువంటి ఆచార నైవేద్యాలు, తర్వాత ఆయన పిల్లల కోసం చేసిన ప్రార్థనలు, తర్వాత రాముడు అతని సోదరులు జన్మించినటువంటి ఘట్టాలను చెక్కారనమాట. పిల్లలు ఊయల్లో ఊగుతున్నట్లుగా, తర్వాత రాముడు మరియు అతని సోదరులు 4 కాళ్ళపై పాకుతున్నట్లుగా, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 4 కాళ్ళపై నడుస్తారు కదా, అలా పాకుతున్నట్లు ఆ యొక్క సంఘటనలన్నింటినీ కూడా మంచిగా చెక్కారన్నమాట. తర్వాత వాళ్ళ యొక్క పాఠశాల జీవితము, యుద్ధ పాఠాలు, ఋషులను రక్షించడానికి యువరాముడు తాటకిని సంహరించినటువంటి ఘటన, జనకుని ఆస్థానంలో విశ్వామిత్రుడు, రాముడు మరియు లక్ష్మణుడు, తర్వాత ఇంకా సీత యొక్క పెళ్ళి, ఇవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించారనమాట, అంటే చెక్కారన్నమాట. అయోధ్యలో రాముడు మరియు అతని సోదరులు వాళ్ళ యొక్క వివాహం జరిగినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ చెక్కారు. తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి బయలుదేరి అడవుల్లో తిరుగుతూ అక్కడ చాలామంది ఋషులను కలుస్తారు కదా, ఆ ఘటనలన్నింటినీ కూడా ఇక్కడ మంచిగా చిత్రీకరించారు, అంటే చెక్కారనమాట. శూర్పణఖి ఎపిసోడు, బంగారు జింక పురాణము, రావణుడు సీతను అపహరించుకున్నటువంటి సంఘటన, ఇవన్నీ కూడా జటాయువును చంపుతున్నట్లు, తర్వాత హనుమంతుడు, సుగ్రీవుడు కలిసి రాముణ్ణి కలుసుకున్నటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించి అక్కడ ఎంతో అద్భుతంగా చెక్కారన్నమాట. ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించింది. మిగిలిన భాగం వర్ణించబడలేదు. ఇక దాని తర్వాత భాగవత పురాణానికి సంబంధించి విశ్వసముద్ర కథలో విష్ణువు శయనించడము, వాసుదేవుని వివాహగాథ, తర్వాత వాసుదేవుడు నది దాటిస్తున్న బాలకృష్ణుడు, గోకులంలో కృష్ణుడు పాలు తాగుతున్నటువంటి వివిధ రకాల బొమ్మలు, ఊయల్లో ఊగుతూ 4 కాళ్ళపై పాకుతున్నటువంటి దృశ్యాలు, కృష్ణుడు పూతన మరియు శకటాసురులను చంపినటువంటి ఒక ఘటన, వెన్న దొంగులిస్తున్నటువంటి కృష్ణుడు, తర్వాత గోవర్ధనగిరిని ఎత్తుకున్నటువంటి కృష్ణుడు మంత్రముగ్ధుడై గోపికలతో ఆడుకుంటున్నటువంటి వివిధ చిత్రలేఖనాలు, ఇలా చాలా రకాలుగా అయితే ఈ ఆలయం పైన చెక్కారు. ఇంత గొప్ప ఆలయాన్ని మీకు వీలైతే తప్పకుండా ఒకసారి దర్శించండి.